మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, దేవుని వాక్యము ఎందుకు ప్రకటించబడతా ఉన్నది? ఎందుకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు దేవుడు వాక్యం ద్వారా ప్రజలతో సందర్శిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు వాక్యము వెలువడుతూ ఉన్నది? ఎందుకు అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో, భూప్రపంచమంతా కూడా అనేక మందిని దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకొని, అనేకమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని పిల్లరా ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రజల్ని ఆశీర్వదించాలని. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అపారమైన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకమనగా మనుషులను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. కనుకనే పిల్లరా, దేవుడు మనపై చూపిన అపారమైన ప్రేమ చొప్పున ఈ లోకమంతటా కూడా ఆయన వాక్యము సంచరిస్తూ ఉన్నది. ఆయన వాక్యము వెలువడుతూ ఉన్నది. ఆయన వాక్యము వినబడుతూ ఉన్నది. ఆయా ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, సభల ద్వారా, మందిరాల ద్వారా అనేక పర్యాయములుగా దేవుడి వాక్యం ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా పిల్లల దేవుని వాక్యము వెలువడుతూ ఉన్నది, బయలు వెళుతూ ఉన్నది. కనుక పిల్లరా, దేవుని యొక్క కృప చొప్పున మనమందరము దేవుని యొక్క కుమారులము, కుమార్తెము, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనలందరినీ చేయాలనే ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక. నశించిపోతున్న వారిని ఆయన వెదకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. అయితే పిల్లరా, దేవుని వాక్యము ఎందుకు మాట్లాడుచు ఉన్నది? కొద్ది విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే దావీదు రాసిన కీర్తన భాగము 107వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, బైబిల్ నుండి వాక్యము చూడగలిగిన వారు చూడండి. 107వ సంకీర్తన 20వ వచనం. బైబిల్ ఫస్ట్ నుంచి 510వ పేజీ, బైబిల్ ఫస్ట్ నుంచి 510వ పేజీ, 107వ అధ్యాయం 20వ వచనములో దేవుడు అక్కడ దావీదు రాసిన కీర్తన ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. చూడండి, నేను చదువుతున్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయా కనికరం కలిగిన మా యేసయ్య, నీ కృప చొప్పున ఇంతవరకు పాటల్లో తోడుండి, ప్రార్థనలో మీరు తోడుగుండి, వాక్యం ద్వారా మీరు నాతోను మాతోను చదివిన వాక్య భాగమును, చదవబోతున్న వాక్య భాగమును మాట్లాడమని చదువుతుండగా అయ్యా మీరే దర్శించు. వాక్యం ద్వారా మీరు మాట్లాడు. వినబుద్ధి, గ్రహించే మనసు, చేర్చుకునే హృదయం ప్రతి ఒక్కరికి దయచి వాక్యం వెలువడుతుండగా నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ అభిషేకంతో నింపండి, సిలువు చాటును మరుగుపరుచుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్న మన దివ్యమైన సందేశం ఏంటంటే, దేవుని వాక్యము ఎందుకు మాట్లాడుచూ ఉన్నాడు? దేవుడు వాక్యం ద్వారాగా ప్రజలతో ఎందుకు మాట్లాడుచూ ఉన్నాడు? ఎందుకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడంటే, దావీదు మహారాజు అయిన ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు తన యొక్క కీర్తనలో. 119వ అధ్యాయం 107వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 19వ వచనంలో చూస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని
విడిపించెను. చూడండి ప్రియులరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టకాలములో ఎవరికి మొరపెట్టారంట వీళ్ళు? దేవునికి మొరపెట్టారు. అంటే ఈ లోకములో ప్రియులరా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, భయములు వచ్చినప్పుడు, కలవరములు వచ్చినప్పుడు, చింతలు వచ్చినప్పుడు, దిగుళ్ళు వచ్చినప్పుడు మనిషికి, మానవులకైన మనందరికి కూడా ఏమి కలిగిద్ది అంటే పిల్లరా, భయము కలుగును, ఆందోళన కలుగును. మానవుల యొక్క తోడు కావాలని కోరుకుంటారు, దేవుని దయ కావాలని కోరుకుంటారు. అందుకే ఈ దేవుని బిడ్డలో ఆనాడు ఏం చేశారంటే పిల్లరా, కష్టకాలమందు వారు యెహోవాకి మొరపెట్టారు. కష్టకాలంలో దేవునికి మొరపెట్టారు, ఆపదలలో దేవునికి మొరపెట్టారు, శ్రమలలో వారికి దేవునికి మొరపెట్టారు. అప్పుడంట దేవుడు ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కష్టకాలంలో, శ్రమలలో, ఇబ్బందులలో, కన్నీళ్లలో, సమస్యలలో, రోగములలో మనుషులకు మొరపెడితే వారు ఏం చేస్తారంటే పిల్లరా, కొంత మాత్రమే నీకు వైద్యం చేస్తారు, కొంత మాత్రమే ఆదరిస్తారు. భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఆత్మీయులైన, రక్త సముద్రైనా, ఎవరైనా సరే పిల్లరా, కష్టకాలం ముందు ఈ లోకములు ఉన్న మానవులు మరి ఆ సమస్యను తొలగించలేరు, ఆ రోగమును తీసివేయలేరు, ఆ భారమును తొలగించలేరు. కానీ ప్రభునందు పిల్లరా, ప్రభువును నమ్ముకున్న దేవుని బిడ్డలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు పిల్లరా, దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క బాధలన్నిటినీ, వారికి ఉన్న కష్టాలన్నిటినీ, వారికి ఉన్న ఆపదలన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే పిల్లరా విడిపించేశాడు. విడిపించే దేవుడు. చూడండి, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడు వాక్యమును పంపాడు, పట్టణాలలోనికి పంపాడు, కుటుంబాలలోనికి పంపాడు, ఇదిగో పిల్లల దేశంలోనికి పంపాడు, లోకములోనికి పంపాడు. ఆయన లోకములోనికి వాక్కుగా దిగి వచ్చాడు, వాక్యము ద్వారా దిగి వచ్చాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు ఆదరణ ఇవ్వడానికి, నిన్ను బలపరచడానికి, కష్టకాలంలోని కష్టాలు తీసివేయడానికి. ప్రియులారా, ఈ లోకంలో ఎవ్వరు నీకున్న సమస్యలు, నీకున్న భారములు తొలగించలేరు. కానీ శాశ్వతమైన ఆదరణ, శాశ్వతమైన విడుదల నేను ప్రకటించుతున్న యేసు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే దేవుడంట తన వాక్కును పంపి బాగుపరుస్తున్నాడు. ప్రజలను బాగుపరచడానికి దేవుని వాక్యం. చూడండి ప్రియుల, ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, మరణకరమైన అంచులో ఉన్నాడు, మరణపు అంచులో ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. తన ఆ వ్యక్తి యొక్క వేదన స్థితి భయంకరంగా ఉన్నప్పుడు ప్రియులరా, అతను ఏం కోరుకుంటాడంటే, నేను బాగుపడాలి, నేను లగవాలి, నేను నడవాలి, అందరిలాగా సంతోషించాలని కోరుకుంటాడు. అప్పుడు మనుషులకు దగ్గర నుంచి అతను కోరుకునే ఏమిటంటే పిల్లరా, నేను బాగుపరచబడాలి కనుక నాకు ఆదరించే మాటలు కావాలి. నీకు తగ్గిద్ది, నువ్వు విడుదల పొందుకుంటావు, నువ్వు లేవనెత్తబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ ఆపదలు తొలగిపోతాయి. దేవుడు నిన్ను బలపరుస్తాడని చెప్పాలి. బలపరిచినప్పుడు ప్రియులరా, ఎప్పుడైతే ఆ మాటలు వింటాడో వెంటనే ఆ కష్టాలన్నీ మారిపోతాయి, ఆ సమస్యలన్నీ విడిచి వెళ్ళిపోతాయి, ఆ రోగము నుంచి కూడా విడిపించబడతాయి. హల్లెలూయా. చూడండి ప్రియులరా, ఈ లోకములో మానవుని మాట చంపివేసిద్ది, ఈ లోకములో మానవుని మాట బ్రతికించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా? నీ పని అయిపోయింది, నీ వల్ల ఏం కాదు,
నువ్వేం చేయలేవు, నువ్వు చదువుకోలేవు, నువ్వు రాయలేవు, నువ్వు పాస్ అవ్వలేవు, నీకు ఉద్యోగం రాదు, నీకు వివాహం రాదు, నీకు పిల్లలు పుట్టరు, అది జరగదు, ఇది జరగదనే మానవులే మళ్ళీ ఏమంటారు పిల్లరా, నీవు అంతా చేయగలవు, నువ్వు అన్నీ చేసుకోగలవు, నువ్వు అన్నీ సాధించగలవు, నీకు వివాహం జరిగిద్ది, నీకు అన్ని విషయాలు దేవుడు దీవిస్తాడు అని మానవులే మాట్లాడతారు. అంటే ఒక మనిషి మాట ఎలా ఉంది? బాగుపరిచేదిగా ఉంది, బాధపరిచేదిగా ఉంది. పిల్లగా వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎందుకు ప్రత్యక్షమవుతా ఉందంటే, దేవుని వాక్యం ఎందుకు ప్రకటించబడతా ఉందంటే, దేవుని వాక్యం ఈ రీతిగా ఎందుకు తెలియపరుస్తా దేవుడు మాట్లాడుతున్నాడంటే ప్రజలందరినీ బాగుపరచటానికి. హల్లెలూయా. అంటే మానవుడు ఏమై ఉన్నాడు? బాగుగా లేడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన బాగుపరచడానికి వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరచడానికి మాట్లాడుతున్నాడు. చూడండి, అదే దావీదు మహారాజు అంటాడు 119వ కీర్తనలో పిల్లరా, చూడండి 119వ సంకీర్తనలో 38వ వచనంలో మాట్లాడతాడు పిల్లరా. చూడండి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన 38వ వచనం చూడండి. 119:38 శరణం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దానిని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్నవి. చాలు చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. అంటే ఎవరికి భయము? శత్రువైన సాతానుకి, శత్రువులకు, విరోధులకు, ప్రతికూలమైన వాటికి అన్నిటికీ నీకు విరోధముగా ఏది ఆటంకముగా, ఏది భయంకరముగా, ఏది ప్రాకారముగా, ఏది అడ్డుగా ఉన్నదో వాటన్నిటికంట దేవుని వాక్యము వాటినన్నిటికీ భయము కలుగు చేస్తుంది. ఎందుకు? నీవు దేవుని వాక్యము చెంతకు వచ్చినప్పుడు, దేవుని ఎదుకు వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని ఆదరణ కొరకు వేడుకుంటున్నప్పుడు, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము నేనేం చేసిందంటే నీకు విరోధమైన వాటినన్నిటికీ వాటంతటికి దేవుడు భయము కలుగు చేస్తాడు. భయము లేని వాడికి భయము కలిగించేది దేవుని వాక్యం. దేవుని వాక్యము భయము లేని వారికి భయమును కలుగు చేసిందంట. ఏ విషయాల్లో భయం? పాపము నుంచి భయం, శాపము నుంచి భయం, దుర్మార్గము నుంచి భయం, చెడు నడత నుంచి భయం, దుష్ట కార్యాల మీద భయం. చూడండి పిల్లలు, ఈ రోజుల్లో మానవుడు లేచిన దగ్గర నుంచి పడుకునే దగ్గర వరకు ఏదో విషయం మీద, ఏదో కార్యక్రమాల మీద, ఏదో కార్యముల మీద, ఏదో విషయంలో, ఏదో సమయంలో భయపడుతూనే కొనసాగుతుండేవారు ఉన్నారు. అనుక్షణం భయపడుతుండేవారు కొనసాగేవారు ఉన్నారు. భయాలలో, కలవరాలలో, బంధకాలలో, చీకట్లలో, సమస్యల్లో, కష్టాల్లో, కట్ల చేత అనేకమైన అనుదినం అనుక్షణం కూడా పిల్లరా భయముతో కొనసాగేవారు లేరు, ఉన్నారు. ఏదో విషయం మీద భయం, రోగం అంటే భయం, శాపం అంటే భయం, ఇలా కష్టం అంటే భయం, అవమానం అంటే భయం, శ్రమ అంటే భయం. అనుదినము అనుక్షణం పిల్లరా దేవుని యందు భయభక్తులని వారు కూడా పిల్లలు చాలా మంది కూడా భయముతో కొనసాగుతూ ఉన్నారు. చూడండి, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. చూడండి, దేవుడి వాక్యం భయం. ఎందుకు దేవుడి వాక్యం భయం ఇచ్చిద్దా పాస్వారు అంటే? దేవుడి వాక్యం ఎందుకు భయం అంటే పిల్లరా, ఇదిగో తప్పు చేయవద్దని చెప్పింది వాక్యం, చెడు మార్గము నడవద్దని చెబుతుంది వాక్యం, అబద్ధం ఆడవద్దని చెబుతుంది వాక్యం, విభజించవద్దని చెబుతుంది వాక్యం, దుర్మార్గములో నడవద్దని చెబుతుంది వాక్యం, దుష్టుల సహవాసములను నడవద్దని చెబుతుంది వాక్యం. కనుక పిల్లరా, ఇదిగో దేవుని భయము కలిగి, దేవుని కృప పొందుకొని, దేవుని వాక్యము చేత దేవుని భయములను కొనసాగుతూ ఉంటే నీకు ప్రతికూలమైన పరిస్థితులన్నిటిపై దేవుని భయం వచ్చింది. హల్లెలూయా. చూడండి పిల్లరా, వాక్యం ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రపంచంలోనే అగ్రస్థానమైన అమెరికా దేశంలో ఏం జరిగింది గత కాలంలో పిల్లరా? ఒకవారు పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారంట. సినీ యాక్టర్స్
ప్రోగ్రాం పెట్టుకొని పిల్లలు కాంపిటీషన్ పెట్టుకొని మరి పిల్లల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంటే ఒక యవనస్తురాలు లేచి ఇట్లాగా మౌత్ పట్టుకొని, ఇదిగో పిల్లరా, మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా ఆశీర్వదించింది ఎవరో, దీవించింది ఎవరో, ఎంతగా మీరు ఉన్నతంగా ఉన్నారు, ఎంతగా మీరు దీవించబడ్డారు, ఎవరు కారణం? మొదటిగా మీ తండ్రి, మీ తల్లిదండ్రులా? మిమ్మల్ని ఈ రీతిగా ఈ స్థితిలోకి తీసుకొచ్చింది, మీకు ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన మీ యొక్క ట్రైనర్సా? అంటే హాలీవుడ్ ట్రైనర్సా, సినిమా యాక్టర్లా, ఆత్మీయుల, బంధువులా, లేకపోతే దేవుడా అని పిల్లరా మూడు ప్రశ్నలు వేసింది పిల్లరా. ఆమె దేవుడు నమ్ముకున్న వ్యక్తే. అయితే వారు అంటున్నారు, ఇదిగో దేవుడు లేడు కానీ మమ్మల్ని ఈ రీతిగా తీసుకొచ్చింది మొదటిగా మమ్మ కన్నా తల్లిదండ్రులు, రెండవదిగా మమ్మల్ని ఈ స్థానంలోకి రావాలంటే మాకు కలిగి ఉన్న మా యొక్క స్థాయిలోకి తీసుకొచ్చిన ట్రైనర్సే, మా యొక్క ఇదిగో ట్రైనింగ్ ఇచ్చిన వారే, ఈ స్థాయిలో ఉన్న మా గురువులే అని చెప్పారు. వెంటనే పిల్లరా చెప్పిన 2 రోజులకే దేవుని అగ్ని, దేవుని కోపము ఆ యొక్క ప్రాంతంలోకి రగులుగా కొనగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది పిల్లరా, దేవునికి విరోధమైన సొదొమ పట్టణము ఏ విధంగా అగ్ని చేత కాల్చబడిందో ఆ విధంగా పిల్లరా అగ్రస్థానమైన అమెరికా దేశంలో ఆ యొక్క ఆ ఏరియా అంతటా కూడా అగ్నిగంధం, దేవుని అగ్ని దిగి వచ్చింది. ఎందుకు దేవుని అగ్ని వచ్చింది? దేవుడు లేడన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, భయము లేని వారికి భయము కలిగించేది కూడా దేవుని వాక్యమే. చూడండి పిల్లరా, వాక్యము ఏమి చేసిందంటే అదే కీర్తన భాగం 119, 130 వచనంలో మనం చూస్తే చూడండి, మొదటిగా ప్రజలను బాగుపరిచిద్ది, రెండవదిగా భయము లేని వారికి భయం కలుగు చేసిద్ది, మూడవదిగా చూద్దాం 119వ కీర్తన 130వ వచనం. వెలుగు కలుగును, అవి తెలియలేని వారికి ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓగూర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి చదువు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపము నన్ను ఏలనీయకము. చూడండి భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. మనకులాగే దేవుడికి భక్తుడైన దావీదు మహారాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నీ వాక్యము వెలువడుతున్నగానే నాకు వెలుగు కలుగు చేయి. అంటే తన జీవితంలో ఏమి లేదండి, వెలుగు లేదు, చీకటిమయం, అంధకారం, వేదన, దిగులు, కళ్ళ నిండా కన్నీళ్ళు, గుండె నిండా బాధ, పశ్చాత్తాపం, తనకు కలిగిన ఆవేదన, తనకు కలిగిన శ్రమంతటిని బట్టి, కృంగుదలను బట్టి ప్రాణములో నెమ్మది లేదు, గుండెలో ధైర్యము లేదు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నీ వాక్యము వెల్లడి అవుతుండగానే నాకు వెలుగు కలుగుతున్నది. వాక్యము వెల్లడి అవుతుండగానే, వాక్యము మాట్లాడుతుండగానే పిల్లల ప్రాణములో, శరీరములో, ఆత్మలో ఏం కలిగిందంటే ఆయనకి పిల్లల దేవుడికి ప్రార్థన చేసినప్పుడు పిల్లల వెలుగు కలిగినది. అంటే చీకటి తొలగిపోయింది, పాపము తొలగిపోయింది, చెడు నడతలు తొలగిపోయాయి, రోగములు వెళ్ళిపోయాయి, అవమానాలు వెళ్ళిపోయాయి, కష్టాలు వెళ్ళిపోయాయి, ఇబ్బందులు వెళ్ళిపోయాయి. సమస్తము కూడా పిల్లరా తన జీవితంలో ఏదైతే పోరాటముగా, ప్రాకారముగా జయించలేని ఏదైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్యము ద్వారాగా భక్తులైన దావీదు జీవితంలో తొలగించి వేశాడు. వెలుగు కలిగింది. వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము వెలువడుతుండగానే నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల పక్షంలో ఏదైతే అంధకార పరిస్థితులు ఉన్నాయో, జయించలేని పరిస్థితులు ఉన్నాయో, ఇబ్బందులుగా ఉన్నాయో, ఆటంకంగా ఉన్నాయో, ఏదైతే నువ్వు ప్రాకారములుగా ఉన్నాయో, ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నావు, ఆశపడుతున్నావు, కానీ అవి జరగటం లేదు, ఆటంకంగా, కట్లుగా, బంధకాలుగా ఉన్నాయో, దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము వెలుగుతూ ఉండగానే, వాక్యము మాట్లాడుతుండగానే వాటినన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? తొలగించి వేస్తాడు. హల్లెలూయా. చీకటి వెళ్ళిపోయింది. ఒక గదిలో ప్రియరా, చీకటిగా ఉన్న గదిలో లైట్ వేయగానే చీకటి వెళ్ళిపోయింది, వెలుగు కలిగింది. హల్లెలూయా.
అలాగనే వాక్యము వెలువడుతుండగానే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించేది. వాక్యము తెలివినిచ్చేది, వాక్యము వెలుగునిచ్చేది, వాక్యము బాధల్లో నెమ్మదినిచ్చేది, వాక్యము బ్రతికిచ్చేది, వాక్యము నిన్ను జీవింపజేసేది. చూడండి ప్రియులారా, దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓర్చుచున్నాను. వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వాక్యం చెబుతాడా, ఎప్పుడు దేవుడు మాట్లాడతాడా, ఎప్పుడు నన్ను దర్శిస్తాడా, ఎప్పుడు నాతో మాట్లాడతాడా, ఎప్పుడు నా ఎద్దకు వస్తాడా అని ఎదురెదురు చూస్తున్నాడంట. ఈ రోజుల్లో అలా ఉంటున్నాం మనం. ఎప్పుడైపోయిద్దా, ఇంతసేపు చెప్పాడేంది, ఇంతసేపు ఉన్నాడేంది, ఇప్పుడే వచ్చాడేంది, అప్పుడే వచ్చింది ఏంది ఆదివారం యేసు రక్తమే జయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో అనుభవాలు ఉంటాయి పిల్లరా. వాక్యం వెలువడుతుండగానే చాలామంది చెప్పుకునే విషయాలు ఇవే. అమ్మో గడియారం, ఇంకా కొన్ని మందిరాల్లో అయితే గడియారాలు కూడా ఉండవు. ఎందుకంటే ఈ గడియారం ఏముంది, చిన్నపిల్లలకు, పెద్ద పిల్లలకు, ముసలిళ్ళకి, మొత్తగా అందరికీ యేసు రక్తమే చేయండి. మారు ఫోన్ వచ్చినాకే సర్వనాశనం అయింది. అందరూ ఇటు వాక్యం చూస్తల్లా ఇటు నొక్కటం, ఫోన్లో ఆ టైం, అమ్మో ఇంత టైం, వాచీలు. దేవుని స్తోత్రం కలుగును గాక. గడియారంతో పని ఏముంది? చూడండి పిల్లరా, తెలివి లేని వారికి తెలివినిచ్చేది వాక్యం. ఎదురు చూస్తున్నాడు, తన ఆత్మ అంట ఎదురు చూస్తుందంట వాక్యం కొరకు. ఎప్పుడెప్పుడు ఇదిగో చూడండి, జిగట గల ఆ దొంగ ఊబిలో పడిపోకుండానట్లు వాక్యములను బ్రతికించింది కనుక వాక్యపు వెలుగులో నేను నడవాలి. దుప్పి నీటి వాకుల కొరకు ఎదురు చూసినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తుంది. మనం ఎదురు చూస్తున్నామా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియుల, ఆజ్ఞ అధిక వాంఛ. వాంఛ అంటే కోరిక. ఏం కోరిక ఆయనకి? మేడ మెద్దలు కొనాలనే, ఆస్తులు సంపాదించాలనా, ధనం సంపాదించాలనా, ఏదేదో కూడగట్టుకోవాలనా? కాదు. దేవుని వాక్యం వినాలి. దేవుని సన్నిధి ఎప్పుడు వచ్చింది, దేవుని పాటలు ఎప్పుడు వస్తాయి, దేవుని ఆరాధన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటాం, గడుపుతాం, స్తుతిస్తాం, ప్రార్థన చేస్తాం, చదువుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాం. ఎప్పుడు వస్తాడు దేవుడు మన దగ్గరకని ఎదురు చూస్తున్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్టు నీ తట్టు నన్ను కరుణించుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు వాక్యములు స్థిరపరచబడతాయి పిల్లల. వాక్యము ద్వారా దేవుడు నీ యొక్క కుటుంబాన్ని, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. మానవుడు స్థిరపరచలేడు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, వాక్యం వెలువడుతుండగానే తెలివి లేని వారికి తెలుగు వెలుగును వచ్చింది కనుక. చూడండి పిల్లలు, మరొకటి చూద్దాం. 50వ కీర్తన 119:50 వచ్చిన ఏమొచ్చింది దానికి? స్తోత్రం కలుగును గాక. 119:50 వచ్చిన చూడండి. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. చూడండి పిల్లరా, వాక్యము బ్రతికించేది అని అది ఆపేసేది. అది పైది పెట్టేసి పక్కన ఒత్తి దాంట్లో బ్లూటూత్ కంటారు. స్తోత్రం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిస్తున్నది. చూడండి పిల్లరా, వాక్యం ఏం చేసిందంటే బ్రతికించేది. వాక్యము బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చేది. వాక్యం బాధల్లో నెమ్మదినిచ్చింది. వాక్యం ఎందుకంటే పిల్లరా, మొదటిగా వాక్కు పరిచిద్ది, రెండవదిగా భయము లేని వారికి భయములు కలుగు చేసిద్ది, మూడవదిగా వెలుగునిచ్చిద్ది, నాలుగవదిగా తెలివినిచ్చిద్ది, ఐదవదిగా పిల్లరా బ్రతకనిచ్చిద్ది. బాధల్లో నెమ్మదినిచ్చేది వాక్యమే బ్రతికిచ్చిద్ది. వాక్యమే తెలివి లేని వారికి తెలివినిచ్చేది వాక్యం కనుక పిల్లరా, చూడండి, నెమ్మదినిచ్చేది కూడా దేవుని వాక్యమే కనుక పిల్లరా, ఈ వాక్యము ఎందుకు ప్రత్యక్షం అవుతున్నదంటే
ప్రజలను బాగుపరచటానికి, భయము లేని వారికి భయమును కలిగించడానికి, వెలుగు లేని వారికి వెలుగునిచ్చటానికి, అంధకారంలో పాపములో శాపములో అనేకమైన బంధకాలలో ఉన్న వారిని దేవుడు ఆయన తన వాక్కు చేత బలపరచడానికి, ఆయన వాక్కు చేత బ్రతికించడానికి, వాక్యము చేత వెలిగించడానికి ప్రజలందరి కొరకాయి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, చివరిగా ఆఖరిగా ఒక మాట చదువుకుందాం. 119వ కీర్తనలోని 11వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 11వ వచనం. స్తోత్రం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఆ, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆ, యెహోవా, యెహోవా నీవే నీవే స్తోత్రమునగిన వాడవు, నీ కట్టలను నాకు బోధించుము. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వాక్యము ఎందుకంటే పాపము చేయకుండా ఉండేటందుకు. చివరిగా దేవుడి వాక్యము దేనికంటే ప్రియులారా, పాపము చేయకుండా ఉండటం కోసం. దావీదు ఆయా భక్తులైన వారు ప్రియులారా వాక్యమును ముందు పెట్టుకోవడం ద్వారా, వాక్యము వెలుగులో నడవడం ద్వారా, వాక్యపు తెలివిలో నడవడం ద్వారా, బ్రతుకడం ద్వారా ప్రియులారా వారు పాపము చేయకుండా దూరంగా ఉన్నారు. పాపానికి దూరంగా ఉంటారు, దుర్మార్గతకు దూరంగా ఉంటారు, నరహత్యకు దూరంగా ఉంటారు, అబద్ధానికి దూరంగా ఉంటారు, పిల్లల శరీర కార్యాలకు దూరంగా ఉంటారు. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని నడిపించడానికి, తప్పించడానికి ఇదిగో పిల్లరా ఏమి పనిచేసిందంటే దేవుని యొక్క వాక్యం. కనుక దేవుని వాక్యం ఎందుకు ప్రత్యక్షమవుతూ ఉన్నది, అనేక ప్రాంతాల్లో పట్టణాల్లో ఎందుకు దేవుడి వాక్యం ప్రకటించబడతా ఉందంటే మానవుడు చేసిన పాపము నుంచి విడిపించడానికి దేవుని వాక్యము ప్రయోజనకరముగా మాట్లాడుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పిల్లరా ఆది కాలములో జలముల మీద అగాధ జలముల మీద ఆయన ఆత్మ సంచరిస్తూ ఉన్నప్పుడు వాక్కుగా దేవుడు ఈ లోకానికి ఇచ్చాడు. ఇదిగో మానవాళి కోసం ప్రియురా ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉంటుండగా ఆయన ప్రియుర మానవాళి సమస్తమును సృష్టించి చివరిగా మానవుని సృష్టించాడు. మానవుని అపారమైన ప్రేమ చేత మానవుని సృష్టించి పిల్లరా ఇదిగో ఈ లోకాధికారిగా అన్నిటిని ఏలుటకు ఆయన శక్తిని, జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకమును, సామర్థ్యతను, ఆరోగ్యమును, ప్రాణమును, ఆ యొక్క ఆత్మను దేవుడిచ్చి నడిపిస్తూ ఉంటుంటే దేవుడు వాక్యపు వెలుగులో ఉంటున్నా అనుకున్న మానవుడు దారి తప్పి ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల జీతం మరణం, మరణం వల్ల జీతం పాపం, మరణం వల్ల జీతం నరకం పిల్లరా. ఈ యొక్క పరిస్థితి నుంచి మానవుడు తప్పిపోకుండా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన పాప శరీరాకారాన్ని ధరించుకొని లోకరక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మహిమను విడిచి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి పిల్లరా ఇదిగో 30 సంవత్సరాలు మనవలే తిని తాగి బ్రతికి 3.5 సంవత్సరాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచకార్యాలు, మహత్కార్యాలు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ బ్రతుకుతూ పిల్లరా ఇదిగో మానవాళి కొరకు ఆయన శ్రమలు పొందాడు పిల్లరా. నాకడి చాలా ఆయన శరీరము దున్నబడింది, అవమానించబడింది, కొట్టబడింది, పంచగాయాలతో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మనవలే పిల్లరా ఇదిగో ఎంతగానో తగ్గించుకొని ఆయన పరిశుద్ధాత్మ దేవుడై ఉండి కూడా ఈ లోకంలో తాను తగ్గించుకొని రిక్తునిగా పాప శరీరాకారాన్ని ధరించుకొని మహాశ్రమలను ఈ లోకంలో అనుభవించాడు. శ్రమలు అనుభవించిన దేవుడు గాయాలు పొందాడు. ఆయన పొందిన దెబ్బల చేత మానవాళికి ఏమిచ్చాడండి? స్వస్థతనిచ్చాడు. ఇదిగో గాయాలు పొందిన దేవుడు చివరి రక్తపొట్టు వరకు ఆయన నీ కొరకు కాల్చిన దేవుడు. చివరికి పిల్లరా ఆయన 39 కొడాల దెబ్బలతో ఆయన కొట్టబడి గొలగొతా కొండపై ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రాణం పెట్టిన దేవుడు ప్రాణం పెట్టి మరణమును చవి చూసి మరణపు ముళ్ళను విరిచి
పునరుత్థానుడుగా ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు మరణమును గెలిచి పిల్లరా పునరుత్థానుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళి నీ కొరకు నా కొరకు స్థలమును సిద్ధపరిచి ఆయన పరిశుద్ధాత్మదేవుడిగా ఆత్మదేవుడిగా ఆదరణకర్తగా ఎవరైతే ఆయన నామం పేట మోకరించి ప్రార్థిస్తారో ఆదరణ కోరుకుంటారో వాక్యం కొరకు ఎదురు చూస్తారో వారి దగ్గరకు వచ్చి బలపరిచి నడిపిస్తూ ఇదిగో పాపములు శాపములు విగ్రహారాధనలో అన్యాచారాల్లో బంధకాల్లో చీకట్లో ఉన్న వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ద్వారా ప్రత్యక్షపరచబడి నిన్ను నన్ను ఆయన తప్పించడానికి పాపము నుంచి తప్పించడానికి నరకము నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం అవుతున్నా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. ఇప్పుడైనా మనము దేవుని వాక్యములోనికి వెలుగులోనికి వద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం.